బ్రో మొబైల్ అప్గ్రేడ్ చేసావు, కార్ అప్గ్రేడ్ చేసావు, మరి ఇల్లు? బచ్చుపల్లి ఇల్లు అప్డేట్ చేసుకోవడం కష్టమేమో. అరే బ్రో, మన బాజుపల్లిలోనే మోడర్న్ అమ్యూనిటీస్ తో, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ తో APR Group 4 BHK ట్రిప్లెక్స్ విల్లాస్ తీసుకొచ్చింది. APR Praveen's Premium Triplex Villas at Hillside at Bachupalli. APR Group, నిర్ణయం మీది, నిర్మాణం మాది. Call 9100455505. భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 8/9/2024 నుండి 14/9/2024 శనివారం వరకు ద్వాదశ రాశుల ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మీ మాటకు విలువ పెరిగే అవకాశం, మీరు చేసిన శాసనాన్ని అందరూ ఆమోదించి అమలు చేసే అవకాశాలు, అలాగే తప్పనిసరిగా మీ నిర్ణయాన్ని ఏకీభవించే అవకాశాలు ఉన్నాయి. అన్నింటా కూడా మీదే పై చేయి అన్నట్లుగా విజయం ఈ వారం మీదే. గతంలో ఉన్న అనారోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే తొలగిపోయే అవకాశం, దీర్ఘ వ్యాధులు సైతం కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఆరోగ్యం కుదిరిపడే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. దైవ సంబంధిత కార్యాల్లో ఈ వారం పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రులతో కలయిక, స్నేహితుల వల్ల ముఖ్యమైనటువంటి సమస్యలు కూడా కొన్ని బంధువులతో కానీ స్నేహితులతో కానీ సమస్యలు ఏమన్నట్టు తొలగిపోయే అవకాశం, సంఘంలో ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందే అవకాశాలు, పదవులు, భార్యాభర్తల సఖ్యతగా ఉండే అవకాశాలు, నూతనమైన పరిచయాలు, సంతానం ద్వారా కూడా శుభవార్తలు వినే అవకాశం, కుటుంబ సౌఖ్యం ఆనందంగా ఉంటుంది. వ్యవసాయదారులకు బాగుంది. వృత్తి వ్యాపారులు, చిరు వ్యాపారులకు బాగుంది. ప్రభుత్వ రంగంలో, ప్రైవేట్ రంగంలో ఉండే ఉద్యోగస్తులు కూడా ఈ వారం మేషరాశి వారికి సానుకూలంగానే ఉంది అని చెప్పడం జరుగుతుంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం సిద్ధి వినాయక స్వామి వారి యొక్క స్తోత్రపారాయణ, వినాయక దర్శనాన్ని చేయండి. అన్ని విధాలుగా ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి కూడా ఈ వారం అనుకూలంగానే ఉంది. కానీ వ్యయస్థానంలో ఉండే గ్రహ సంచారాల వల్ల ఖర్చు అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి వారంలో. అన్నింటా కూడా లాభం ఉంది, బాగుంది. పనులు త్వరితంగానే పూర్తవుతాయి. శత్రువులపై విజయం కూడా సాధిస్తారు. వాహన సౌఖ్యం ఉంది. ప్రతి విషయంలోనూ కూడా ధైర్యంగా మీరు నిర్ణయాలు తీసుకుంటే కనుక ఈ వారం అనుకూలంగా. కానీ ఖర్చు అదుపు చేయకపోతే కనుక ఈ వారం ఇబ్బందులు కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. స్వల్పంగా అనారోగ్య సమస్యలు కూడా కొంచెం వేధించే అవకాశాలు ఉన్నాయి. నూతనమైన వ్యవహారాలు కలిసి వస్తాయి. స్త్రీ సౌఖ్యం, నూతనమైన పరిచయాలు కూడా ఈ వారం అనుకూలంగా ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో ఉండేటువంటి వారికి ఉద్యోగస్తులు చాలా బాగుంది. అలాగే అటువంటి వ్యవహారాలు ఏమన్నా పనులు పూర్తవ్వాలంటే ఈ వారంలో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. సోదరి లేక సోదరుడి యొక్క సహకారం ఉంటుంది. వారాంతంలో ఆనందంగా, సంతోషకరంగా ఈ వారం ఉండే అవకాశాలు ఉన్నాయి. మరింత అనుకూలంగా ఉండాలి అంటే కనుక ఈ వృషభ రాశి వారు లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన చేయండి. ఆదిత్యాది నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకుని లక్ష్మీ గణపతి ఆరాధన, గణపతి యొక్క దర్శనం చేయండి. అన్ని విధాలుగా మీకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది. గత వారంలో అలజడి, కోపతాపాలు, అనారోగ్యాలు, ఇంట్లో వాళ్ళ అనారోగ్యాల వల్ల మీకు మానసిక సమస్య, మానసిక ఆందోళనగా ఉండేది. ఈ వారం అవన్నీ కూడా సమసిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో వారి ఆరోగ్యం కుదిరిపడుతుంది. మీ ఆరోగ్యం కూడా కుదిరిపడుతుంది. ఖాళీ లేనటువంటి విధంగా ఉండే అవకాశాలు, వృత్తి వ్యాపారాలు రాణించే అవకాశం, ఉద్యోగస్తులు కూడా బాగుంటుంది. దైవ సంబంధిత కార్యాల్లోనూ, శుభకార్యాల్లోనూ, అలాగే దేవాలయాల్లోనూ యాదృచ్ఛికంగా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం, శుభమూలికంగా ధన వ్యయం కూడా అయ్యే అవకాశం ఈ వారం ఉంది. ప్రయాణాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా సంతానం ద్వారా కూడా సౌఖ్యాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. భాగస్వామి వ్యాపారాలకు అనుకూల, వ్యవసాయదారులకు, ఉద్యోగస్తులకి, నిరుద్యోగులు కూడా ఈ వారం శుభవార్తలు వినే అవకాశం ఉంది. మిథున రాశి వారికి మరింత అనుకూలంగా ఉండడం కోసం ఆదిత్యాది నవగ్రహ స్తోత్ర పారాయణ, అలాగే మీరు విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. అలాగే వరసిద్ధి వినాయక స్వామి వారి దర్శనం కానీ, అర్చన కానీ, స్మరణ కానీ చేయండి. ఈ వారం మరింత అనుకూలంగా ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది.
అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశం, దగ్గు, జ్వరము, ఇలా అనారోగ్య సమస్యలు, కీళ్ళ నొప్పులు, కాళ్ళు నొప్పులు, ఇలా ఒళ్ళు నొప్పులు, ఈ విధంగా ఉండే సమస్యలు ఏవైతే అనారోగ్య సమస్య గత వారం నుంచి బాధపడుతున్నాను మీకు ఆ అనారోగ్య సమస్య ఉపశమనాన్ని కలిగించే అవకాశం. ఈ వారంలో ప్రతి విషయంలో కూడా మీదే పై చేయన్నట్లే ప్రతి కార్యంలో విజయం మీదే అవుతుంది. ప్రభుత్వ వ్యవహారాలు కలిసి వస్తాయి మీకు ఈ వారంలో. వ్యాపారాలు లాభాలు ఉన్నాయి. వ్యాపారం చేసే చిరు వ్యాపారాలే కానీ పెద్ద వ్యాపారస్తులు కూడా లాభాలు ఉన్నాయి. మాట్లాడే విధానాన్ని సరి చేసుకుంటారు. ఓహో, నేను పొరపాటుగా ఎలా మాట్లాడుతున్నాను ఏమిటి, మీ మాట ధోరణి వల్ల కొన్ని అవమానాలకు గురైన మీరు మాట్లాడే ధోరణిని మార్చుకుని విని ఎవరైనా చెబుతుండే విని మాట్లాడుతూ ఉండాలి. అలా మాట్లాడితే కనుక మీరు మాట్లాడే విధానం చాలా బాగుంటుంది. దానివల్ల మనం ఎక్కువ గౌరవించే అవకాశాలు ఉన్నాయి. శత్రువులపై విజయం కూడా సాధిస్తారు. స్త్రీ సౌఖ్యం, వ్యవహార జయం, సంఘంలో కూడా పెద్దల్ని, రాజకీయ నాయకుల్ని, అలాగే గురువుల్ని, పెద్ద వాళ్ళని కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ అధికారుల వల్ల లాభాలు ఉన్నాయి. అలాగే కొన్ని సమస్యల నుండి ఈ వారంలో మీరు బయటపడే అవకాశాలు అయితే ఉన్నాయి. కర్కాటక రాశి వారికి ఉద్యోగస్తులకు బాగుంది. ఇంక్రిమెంట్లు, గ్రాంట్లు ఉన్నాయి. నిరుద్యోగులకు శుభవార్తలు వినే అవకాశం. విద్యార్థులు కూడా చాలా అనుకూలంగా ఉంది. వ్యవసాయదారులకు బాగుంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం కర్కాటక రాశి వారు ఆదిత్యాది నవగ్రహ స్తోత్ర పారాయణ, అలాగే వరసిద్ధి వినాయక స్వామి వారిని విశేషంగా వరసిద్ధి వినాయక స్తోత్ర పారాయణ, గణపతికి లడ్డూలు, గరిక సమర్పించడం, గణపతిని అర్చించడం, స్మరించడం చేయడం వల్ల ఈ వారం మరింత అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం చేయి వృత్తి వ్యాపారాల్లో అనుకూలంగానే ఉంది. అనారోగ్య సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి స్వల్పంగా. ఆర్థికంగా అయితే బాగుంటుంది. పనులన్నీ పూర్తవుతాయి. దైవ సంబంధిత కార్యాల్లో పాల్గొనే అవకాశాలు, రావాల్సిన బాకీలు ఏమన్నా వసూలయ్యే అవకాశాలు ఉన్నాయి. కొన్ని వ్యవహారాల అనుకూలత, సంతానం ద్వారా సౌఖ్యము, శుభవార్తలు, కలత్ర సౌఖ్యం ఉంటుంది. అలాగే సంబంధం ఎప్పుడైనా మనకి వివాహ సంబంధాల గురించి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి కుదిరే అవకాశాలు, సంబంధ బంధువులు వచ్చే అవకాశం, చూసుకునే అవకాశాలు ఉంటాయి. సంతోషకరంగా ఉంటారు. సంతోషకరమైన వార్తలు వినే అవకాశాలు ఈ వారంలో ఉన్నాయి. బంధుమిత్రులే కలగ మీ కలయిక మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. కొన్ని సమస్యలు కూడా ఈ వారాంతానికి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ జీవనం సాఫీగా సంతోషకరంగా సాగే అవకాశాలు. అన్ని రంగాల వారికి కూడా ఈ వారం అనుకూలం. నూతన పరిచయాల వల్ల లాభం, కార్యజయము. ఉద్యోగస్తులు కూడా సానుకూలమైన శుభవార్తలు కూడా ఈ సింహరాశి వారు వినే అవకాశం ఉంది. సింహరాశి వారు మరింత అనుకూలంగా ఉండడం కోసం మీరు కూడా ఆదిత్యాది నవగ్రహ స్తోత్ర పారాయణ, అలాగే సూర్య నమస్కారాలు, మీరు లక్ష్మీ గణపతిని కానీ లేదా ఉచ్చిష్ట గణపతిని కానీ లేకపోతే మనకి విశేషంగా ఉండేటువంటి గణపతిని, కపిల గణపతిని కానీ ఉచ్చిష్ట గణపతిని కానీ ఆరాధన చేయండి. దానివల్ల చాలా అనుకూలం. గణపతికి ఆరాధన, స్తోత్రపారాయణ చేయడం, బెల్లము, టెంకాయ, కుడుములు, గరిక కూడా గణపతికి సమర్పించండి. మీ విఘ్నాలన్నీ ఈ వారంలో తొలగే అవకాశాలు ఉన్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం పరిస్థితులు కొంచెం అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. అయితే స్వల్పంగా అనారోగ్య సమస్యలు, జ్వరం చేత తలపోటు, శారీరక రుగ్మతలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం. కోపం కూడా పెరిగే అవకాశం. బంధుమిత్రుల మీద ఆ కోపాలు చూపించడం, దానివల్ల అందరితో కూడా విరోధాలు తెచ్చుకోవడం జరుగుతుంది. ఇంటా బయట కూడా సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో తీవ్రమైన వ్యతిరేకత కూడా మీ మీద ఉండే అవకాశాలు. ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. వాహన ప్రమాదాలు, ప్రయాణాల్లో ఇబ్బందులు, శరీరానికి గాయాలు, రక్తం కళ్ళదూచే అవకాశం. పితృ, మాతృ, కలత్ర, వంశసూతకాలు ఉన్నాయి. ఉద్రేకాన్ని తగ్గించుకోవాలి. ఎక్కువ మాట్లాడకుండా ఎవరైనా ఏదైనా చెబితే విని అప్పుడు మాట్లాడటానికి ప్రయత్నం చేయండి. ఎదుటివాడు చెప్పితే వినాలి ఎప్పుడైనా సరే. విన్న తర్వాత వాడు ఏం చెప్పాడు, మనం వాడు ఏం సమాధానం చెప్పాలి అని విని మాట్లాడితే కనుక అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది. ఇంకా మరింత అనుకూలంగా ఉండడం కోసం ఈ కన్యారాశి వారు గణపతి యొక్క ఆరాధన చేయండి. గణపతిని దూర్వాలతోటి, గరికతోటి, అలాగే గణపతికి అరటి పండ్లు,
వెలగపండు ఉంటే నివేదన చేయండి. వెలగపండు నివేదన చేయడం వల్ల కూడా మీకు చాలా అనుకూలమైన పరిస్థితులు ఉండే అవకాశాలు ఉన్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉంది. ప్రతి విషయంలోనూ కూడా ఏదైనా జాప్యం జరగడం, అనంతరమైన పనులన్నీ కూడా పూర్తయ్యే అవకాశం, విపరీతమైన ఖర్చులు ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ రాబడి కూడా బాగుంటుంది. కొన్ని పనులు పూర్తవుతాయి, కొన్ని పనులు వాయిదా పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ పని అయిపోతుంది అనుకున్నది వాయిదా పడుతుంది. ఈ పని ఇప్పుడు అవదేమో అనుకున్న పని పూర్తయిపోయే అవకాశాలు చిత్ర విచిత్రంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఖర్చు అయితే మంచినీళ్ళ వల్లే ఖర్చు అవుతుంది. నేత్ర శిరో శారీరక రుగ్మతలు ఈ వారం ఇబ్బంది పెట్టే అవకాశం. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం అన్ని విధాలుగా మంచిది మీకు. అలాగే విలువైన వస్తువులు, బంగారం కానీ, సెల్ ఫోన్లు, ఎలక్ట్రికల్స్, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ ఇలాంటివి ఏమన్నా ఉండే ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ, అలాగే డాక్యుమెంట్స్, బంగారాలకు సంబంధించి ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవాలి, లేదంటే ఇబ్బంది. ఊహించిన సమస్యలు కూడా కొంచెం ఎదురయ్యే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య మాట పట్టింపులు, ఉద్యోగస్తులు పై అధికారులతోటి కూడా పట్టింపులు, కింద ఉద్యోగస్తులతో కూడా మాట పట్టింపులు, విరోధాలు కొంచెం ఉన్నాయి అవకాశం ఉంది. కాబట్టి ఈ తులారాశి వారు లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన, గణపతికి ఎండు కొబ్బరి, ఖర్జూరము, బెల్లము, ఉండ్రాళ్ళు, గరిక కూడా సమర్పించి గణపతిని ఆరాధన, గణపతి దర్శనము, స్తోత్రపారాయణ కూడా మీకు ఈ వారం శుక్రవారం చేస్తే ఇంకా అనుకూలమైన పరిస్థితులు పొందే అవకాశం ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంది. సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. గత వారం ఎన్నో అనారోగ్య సమస్యలు, ఈతి బాధలు, ఇబ్బందులు, ప్రయాణాల్లో ఇబ్బందులు, శారీరకంగా సమస్యలు ఎక్కువగా ఉన్న శారీరక అనారోగ్యాలు, ఇంట్లో కూడా ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య విభేదాలు, ఇవన్నీ కూడా దాటుకుని ఈ వారం సానుకూలమైన పరిస్థితులకు వచ్చారన్నమాట. బ్రో మొబైల్ అప్గ్రేడ్ చేసావు, కార్ అప్గ్రేడ్ చేసావు, మరి ఇల్లు? బచ్చుపల్లి ఇల్లు అప్డేట్ చేసుకోవడం కష్టమేమో. అరే బ్రో, మన బాజుపల్లిలోనే మోడర్న్ అమ్యూనిటీస్ తో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ తో APR Group 4 BHK ట్రిప్లెక్స్ విల్లాస్ తీసుకొచ్చింది. APR Praveen's Premium Triplex Villas at Hillside at Pachupalli. APR Group, నిర్ణయం మీది, నిర్మాణం మాది. కాల్ 9100455505. స్థిరాస్తులు వృద్ధి చేయాలని మీ ప్రయత్నాలు ఈ వారం నెరవేరుతాయి. ధనాన్ని వృద్ధి చేయాలి, డబ్బులు బాగా సంపాదించాలి, ఆస్తిపాస్తులంటే అదుపులో పెట్టుకోవాలి అని, ఖర్చులు తగ్గించుకోవాలి అని మీ ప్రయత్నాలు బాగుంటాయి. వాహన లాభం ఉంది. దైవ సంబంధిత కార్యాల్లో ధనం ఖర్చు పెడతారు తప్పనిసరిగా. యాదృచ్ఛికంగా కొన్ని శుభకార్యాలు, దేవాలయ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కూడా ఉంది. మీరు చేసే దాన ధర్మాలే మీకు మేలు చేసే అవకాశం ఉంది ఈ వారం. ఇతరుల సహాయ సహకారాలు చేయండి, దానివల్ల మేలు కలుగుతుంది. ఆకస్మిక ప్రయాణాలు, ఆకస్మిక ధనలాభం కూడా మీకు ఉండే అవకాశాలు. కోర్టు తీర్పులు ఏమన్నా ఉన్నది మీకు అనుకూలంగానే వచ్చే అవకాశం. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం, ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఉన్నాయి. మీరు కోరిన ప్రదేశాలకే బదిలీ అయ్యే అవకాశం వృశ్చిక రాశి వారికి ఈ వారంలో ఉంది. విద్యార్థులు కూడా అనుకూలంగా ఉంది. బద్ధకాన్ని విడిచిపెట్టాలి, మరింత ప్రయత్నం చేస్తే బాగుంది. వ్యవసాయదారులకు బాగుంది. చిరు వ్యాపారులకు కూడా చాలా అనుకూలంగా ఉంది. కుటుంబంలో సంతోషకరంగానే వారాంతంలో పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ వారంలో వృశ్చిక రాశి వారికి మరింత అనుకూల మంగళ గణపతి, కపిల గణపతి అని కూడా అనచేయని, ఎరుపు రంగు వర్ణం, సింధూర వర్ణంలో ఉంటాడు. ఈ కపిల గణపతిని కనుక ఆరాధన చేయడం, అలాగే కపిల గోవిని ఆరాధించడం, అలాగే గణపతికి చక్కగా మీరు బెల్లము, అరటిపండ్లు, అలాగే ఆవుకి చక్కగా మీరు తినిపించడం వల్ల ఈ వారం గోసేవ చేయడం, గణపతి యొక్క స్తోత్రపారాయణ, గణపతి ఆరాధన, గణపతి దర్శనము చేయడం వల్ల మరింత అనుకూలంగా, అది మంగళవారం చేస్తే ఇంకా మరింత అనుకూలమైన పరిస్థితులు వృశ్చిక రాశి వారి ఈ వారం పొందే అవకాశం ఉంది. తదుపరి ధనస్సు రాశి. ధనుర్రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. అన్నింటా విజయం, ధనలాభం, చేసే ప్రయత్నాలు అనుకూలం, ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండే అవకాశాలు. దేవాలయ కార్యక్రమాల్లో, అలాగే కొన్ని యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్గొనే అవకాశం. భూ సంబంధిత వ్యవహారాల వల్ల లాభాలు ఉన్నాయి.
స్థిరాస్తులు కొనుక్కొచ్చే అవకాశం ఉంది. బంధువర్గంతో ఉన్న సమస్యలు విడిపోయే అవకాశం ఉంది. అలాగే ఆరోగ్యం కుదిరిపడే అవకాశం, గత వారం కన్నా ఈ వారం ఆరోగ్యం బాగుంటుంది. అలాగే స్త్రీలతో బట్టి కొంచెం విరోధాలు, సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కొంచెం ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో కానీ, మధ్యవర్తిత్వ వ్యవహారాలు కానీ ఏమన్నా ఉంటే చేయకుండా ఉంటే ఈ వారం ధనుర్రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. ఇంకా మీకు అనుకూలంగా ఉండాలంటే శ్రీ గురు గణపతయే నమః అని అనుకుని వరసిద్ధి వినాయక గణపతి కానీ, సిద్ధి గణపతిని కానీ ఆరాధన చేయడం, గణపతికి జిల్లేడు పువ్వులతోటి, గరికతోటి, బిల్వాలతోటి కూడా ఆరాధన చేయండి. ఇంకా మీకు అవకాశం ఉంటే కనుక చలివిడి, పానకము, వడపప్పు కూడా గణపతికి గురువారం రోజు నివేదన చేయండి. శనగలు కూడా చక్కగా గురువారం రోజున పోపు పెట్టి కానీ, పచ్చిశనగలు కానీ స్వామికి బెల్లం మొక్క వేసి నివేదన చేసి భక్తులకు ప్రసాదంగా గురువారం రోజు పంచండి. మరింత అనుకూలమైన పరిస్థితులు, మీకు రావలసినటువంటి డబ్బులు, అవ్వవలసిన పనులు అవన్నీ కూడా ఈ వారం పూర్తయ్యే అవకాశం ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సానుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారాల్లో అనుకూలంగా ఉంది. చిరు వ్యాపారులకైతే ఈ వారం లాభాలు ఆర్జించే అవకాశాలు ఉన్నాయి. ఖాళీ లేకుండా ఉద్యోగస్తులకి పనిలో ఒత్తిడి కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే వ్యవసాయదారులకి వ్యవసాయ రంగంలో కూడా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా వారాంతంలో ఆ వ్యవసాయానికి ఇబ్బందులు తొలగే అవకాశం ఉంది. అంతేకాకుండా ఆర్థికంగా మట్టికి కొంచెం పుంజుకునే అవకాశం, బంధుమిత్రులకు అడుచుకునే అవకాశం, శత్రువులపై వారాంతంలో ఆధిక్యాన్ని పొందే అవకాశం, మీకు రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం కానీ, రుణాలు ఏమన్నా ఉంటే తీర్చే అవకాశం కానీ ఈ వారంలో ఉంది. అలాగే కోర్టు వ్యవహారాల మీద మీకు అనుకూలం, తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది. రుణాలు కొత్తగా ఏమైనా అప్లై చేయడం కానీ, ఏదైనా ఇల్లు కానీ, వాహనాలు కానీ మార్పులకి చేర్పులకి, ఉద్యోగంలో మార్పులకి చేర్పులకి కొంచెం అవకాశంగా ఉంది. కాబట్టి రుణ విమోచక గణపతిని, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో ఉన్న గణపతిని ఆరాధన చేయడం, అది కూడా శనివారం చేయగలిగితే ఇంకా మంచిదన్నమాట. రత్న గణపతి అని ఉంటాడు, చింతామణి గణపతి, ఆయన ఆరాధన చేయడం, గణపతి స్తోత్ర పారాయణ చేయడం, శనివారం రోజు చక్కగా గణపతికి హారిద, కుడుములు, పులిహోర, పానకము, వడపప్పు, చలిమిడి ఇవి నివేదన చేయండి. గణపతికి స్తోత్రపారాయణ చేయండి, దర్శనం చేయండి. ఈ వారం గణపతి చక్కగా ఆరాధన చేసుకోండి. మీకున్న సమస్యలు అసలు సమస్యల కిందే ఉండవు అన్నమాట, తొలగిపోతాయి. మీకు ఇంకా రావడం, శుభవార్తలు వినే అవకాశాలు, మరిన్ని సత్ఫలితాలు ఎన్నో ఈ మకర రాశి వారి ఈ వారం ఈ విధంగా ఆచరించడం వల్ల ఈ యొక్క ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం వృత్తి వ్యాపారాలు అనుకూలం, ఆర్థిక సమస్యలు కొంచెం ఇబ్బందిగా ఉండే అవకాశం, అలాగే శారీరకంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా మీకు కానీ, మీ ఇంట్లో వాళ్ళకి కానీ, మీ భార్య, మీ పిల్లలకు కానీ ఆ అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం, ఆందోళన, పై అధికారుల వల్ల, కింద కింద ఉద్యోగస్తుల వల్ల కూడా మీరు మాట పడే అవకాశాలు, మీరు ఏం మాట్లాడినా కూడా పాజిటివ్గా మాట్లాడినా అవతల వాళ్ళు నెగిటివ్గా వినబడటం, వాళ్ళు తప్పుగా అర్థం చేసుకోవడం, అలాగే కుటుంబంలో కొంచెం మానసిక అశాంతి, స్థానచలనం, ఉద్యోగస్తులకి ఏదైనా స్థానం ఉద్యోగం మారే అవకాశం, దూర ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం, మనస్థిమితం లేకపోవడం, శారీరకంగా కష్ట నష్టాలు, పనుల యందు ఆటంకాలు, అకాల భోజనాలు, అకాల నిద్ర కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం, ఉద్రేకపట్ట కోపం, ఆ కోపాన్ని ఎవరి మీద చూపించాలో తెలియకపోవడం, ఇబ్బందికరమైన వాతావరణం ఈ వారం కుంభరాశి వారికి ఉంది. ఉచ్చిష్ట గణపతిని లేదా వరసిద్ధి వినాయక స్వామి వారిని హరిద్ర కుంకుమాదులతోటి, దూర్వాలతోటి చక్కగా గణపతిని ఆరాధన చేయడం, ఏకవింశతి పత్రాలు ఉంటాయి కదా మనకు, ఆ గణపతి వినాయక చవితి రోజునే కాకుండా
మీరు చక్కగా శనివారం రోజుని గణపతిని ఆరాధన చేయండి. ఈ వారం నవరాత్రులు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఆ ఏకవింశతి పత్రాలతో గణపతిని ఆరాధన, గణపతి గుడిలో ఏదైనా అన్నదానం కానీ లేదా పులిహోర క్షీరాన్నం స్వామికి నివేదన చేయించి 10 మందికి ప్రసాదంగా పెట్టండి. మీ చేతితో మీరు పెట్టండి. అన్ని విధాలుగా మీకు ఈ వారం సత్ఫలితాలు ఎన్నో పొంది ఆ ఏలినాటి శని అలాగే కొన్ని గ్రహాల యొక్క సంచారాల వల్ల ఇబ్బందులుగా ఉన్నాయి కాబట్టి ఆ శని దోషాలు తొలగడం, పనులన్నీ పూర్తవడం, అనారోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం, ఇంట్లో కూడా సమస్యలు తగ్గుముఖం బట్టి మీకు సానుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం అన్ని రంగాల వారికి కూడా మిశ్రమంగా ఉందని చెప్పాలి. ఆదాయం ఉంటుంది, ఆదాయానికి మించిన ఖర్చులు ఉన్నాయి, ధనం చేతులు మారే అవకాశం ఉంది, ధనాన్ని రొటేషన్ చేయలేకపోవడం, ధనం వచ్చినప్పటికీ కూడా ధనాన్ని సర్దలేకపోవడం, రుణాలు చేయడం లేదా గతంలో ఏమైనా అప్పులు తీసుకుంటే బ్యాంకుల ద్వారా కానీ వాళ్ళ ఒత్తిడులు పెరిగే అవకాశం, ఇంట్లో కూడా కొంచెం ఇబ్బందులు, కొన్ని సమస్యల నుండి బయటపడే అవకాశాలు, కొంతమంది వల్ల ఇబ్బందులు, ఎవరిని కూడా నమ్మి డబ్బులు ఇవ్వడం కానీ మధ్యవర్తిత్వం వహించడం కానీ, నేనున్నాను మీకేం పర్వాలేదని హామీలు ఇవ్వడం కానీ మీనరాశి వారు చేయకుండా ఉంటే మంచిది. అంతేకాకుండా ఆరోగ్యం కూడా సరిచూసుకోవాలి. కోపాన్ని ఉద్రేకాన్ని తగ్గించుకోవడం మంచిది. కుటుంబ వ్యక్తులతో కూడా తగాదాలకు అవకాశం ఉంది, ఎవరితో కూడా దెబ్బలాట్లు వెళ్లకుండా ఉండాలి. వ్యాపార భాగస్వాములతో కూడా జాగ్రత్తగా కొంచెం వ్యవహరించవలసి ఉంటుంది. అలాగే మరింత అనుకూలంగా ఉండడం కోసం షోడశ గణపతిని ఆరాధన చేయండి, 16 గణపతుల్ని ఆరాధన చేయండి. వీలైతే కనుక ఈ నవరాత్రుల్లో జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇవాళ 2వ రోజు ఎలాగా మనకి ఈ మిగతా రోజులు ఈ 9 రోజులు 10 రోజులు కూడా మీరు చక్కగా గణపతి గుడికి వెళ్ళడం, గణపతిని ఆరాధన చేయడం. వీలైతే మీరు గణపతికి క్షీరాన్నాన్ని, బియ్యము పాలుతోడు క్షీరాన్నాన్ని, పులిహోర, అలాగే ఉండ్రాళ్ళు, గరిక, తెల్లటి పువ్వులు, పసుపు రంగు చామంతి పుష్పాలతో మాల స్వామికి సమర్పించి గణపతిని కనుక స్తుతించినట్లయితే, అది కూడా మీరు శనివారం కానీ గురువారం చేయగలిగితే మరింత అనుకూలంగా ఉండి వ్యయం కూడా తగ్గే అవకాశం, పరిస్థితులన్నీ సానుకూలపడే అవకాశం ఉంది. ఈ 8వ తేదీ నుండి ఈ 14వ తేదీ వరకు ఉన్న ఈ కాలమానంలో ఈ వారం ద్వాదశ రాశుల వాళ్ళకి భక్తి వల్ల మీ సమస్యలకు పరిష్కారం. వినాయక చవితి నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి. ఈవేళ ఋషి పంచమి 8వ తేదీ కదండి. ఋషి పంచమి రజస్సులు చాలామంది మంగళవారం శనివారం అవ్వకూడని తిథుల్లో అవ్వడం, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి రజస్వరలో అటువంటి దోషాలు అమావాస్య రోజున మంగళవారం శుక్రవారం అవడం వల్ల అయ్యేటువంటి సమయానికి మన జననం ఎలా ఉంటుందో రజస్సులు కూడా ఆడవాళ్ళకి అలాగే ఉంటుంది కాబట్టి ఆ సమయం అవ్వడం వల్ల ఎఫెక్ట్ ఆ స్త్రీ మీద అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతుంది. కాబట్టి అది తొలగడం కోసం ఈ ఋషి పంచమి, ఈ రోజున కనుక ఋషి పంచమి వ్రతం అని ఉంటుంది, అది ఆరాధన చేస్తే మంచిది. మరి మిగతా వాళ్ళందరూ ఏం చేయాలంటే కనుక ఋషుల యొక్క రుణం తీర్చుకోవాలి. ఋషి యజ్ఞం, ఋషుల యొక్క తర్పణం, ఋషులు రచించినటువంటి వేదశాస్త్ర గ్రంథ పఠనాలు ఇవన్నీ కూడా చేసుకోవడం, హోమాలు చేసుకోవడం, యజ్ఞాలు చేసుకోవడం, ఋషులు తలుచుకోవడం, ఋషులకు తర్పణాలు ఇవ్వడం, అర్ఘ్యం తర్పణం ఇవ్వడం, ఇవన్నీ కూడా చేసుకుంటే మంచిది. అంతేకాకుండా ఈ వారంలో కొన్ని గ్రహస్థితులు ఇబ్బందికరంగా ఉంది కాబట్టి కాలమానం కూడా వాతావరణం కూడా ప్రకృతిలో కూడా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంది కాబట్టి అవన్నీ తగ్గడం కోసం విశ్వం అంతా కూడా శాంతిగా ఉండాలని కోరుకుంటూ గణపతిని చక్క వరసిద్ధి వినాయక స్వామి వారిని అందరూ కూడా విశ్వశాంతి కోసం అలాగే మీకు కూడా అనుకూలంగా ఉండడం కోసం గణపతిని చక్కగా స్తుతించడం, ఆరాధన చేయడం, గణపతిని అర్చించండి. చక్కగా గరికతోటి పత్రితో ఏదో ఒకరోజు పూజ చేసేయడం కాదు, 9 రోజులు కూడా ఈ ఉన్న రోజులంతా కూడా చక్కగా ఈ 21 రక పత్రాలు ఒకే రోజు చేయడం కాదు. మందిరాల్లో మండపాల్లో అయితే 21 పత్రాలు కూడా రోజు చేయాలి, ఉదయం సాయంత్రం కూడా, సాయంత్రం తప్పనిసరిగా చేయాలి. గణపతి నవరాత్రులు అన్నారు కాబట్టి రాత్రి అయితే మానకుండా ఉదయం కూడా పూజ చేసి వెళ్ళిపోతారు ఆచార్య గారు కానీ పంతులు గారు కానీ. సాయంత్రం కూడా గణపతిని చక్కగా రాత్రి పూజ విశేషంగా చేసి విశేషంగా ప్రసాదం అన్న సందర్భం 10 మందికి అందేటట్లుగా చేయండి. అలా చేయడం వల్ల మీకు ఉన్నటువంటి సమస్యలు, ద్వాదశ రాశుల వాళ్ళు కూడా సమస్యలు తొలగుతాయి. 10 మందికి మన చేత్తో మనం పెట్టలేకపోయినా ఆ కమిటీ వాళ్ళ ద్వారానో భక్తులు ఇచ్చినటువంటి డోనర్ల ద్వారానో అన్న సందర్భం మన చేత్తో పెడతాం కాబట్టి ఆ పుణ్యం మిమ్మల్ని కూడా కాపాడే అవకాశం. దానివల్ల అంతా బాగుండాలని విశ్వం అంతా కూడా ప్రకృతి వైపరీత్యాలు తగ్గి
ఈ విశ్వంతా కూడా శాంతిగా ఉండాలి అని అందరూ కూడా కోరుకోండి. అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, లోకా సమస్త సుఖినో భవంతు. అమ్మ ఆవకాయ టోరీ రేడియో ఎప్పటికీ బోర్ కొట్టవు. తెలుగు భాషలో తీయని పలకరింపులు, మధురమైన పాటలు వినాలని ఉందా? అయితే ఆండ్రాయిడ్, ఐఫోన్లో టోరీ రేడియో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లేదా telugu1radio.com ద్వారా కూడా వినొచ్చు.